ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుడు అసహించుకునే లక్షణాలను మనిషి ప్రేమించడం ద్వారా దేవునికి శత్రువుగా మారుతున్నాడు. అంతే కదండి. దేవుడు వేటినైతే అసహించుకుంటారో, దేవుడు వేటినైతే ద్వేషిస్తారో, దేవుడు వేటినైతే హీనంగా చూస్తారో అటువంటి లక్షణాలను మనిషి ప్రేమించడం ద్వారా మనిషి దేవునికి శత్రువుగా మారిపోతున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు, చివరికి నష్టాన్ని పొందుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనము దేవుడు అసహించుకునేలా బ్రతుకుతున్నామా, దేవుడు ప్రేమించేలా బ్రతుకుతున్నామా, దేవుడు ఇష్టపడేలా బ్రతుకుతున్నామా, దేవుడు మనల్ని దూరం చేసుకునేలా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎవరిని దూరం చేసుకోరండి, మనిషే దేవునికి దూరం అవుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు అసహించుకునే లక్షణాలను కలిగి ఉండడం ద్వారా. ఇంతకీ దేవుడు అసహించుకునే లక్షణాలు అంటే ఏంటి? అదేనండి, ద్వేషము, కోపము, అసూయ, మత్సరము, అనేక రకాల చెడు అలవాట్లు దేవుడు అసహించుకునే లక్షణాలు. మరి మన జీవితం ఎలా ఉన్నది? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుడు మెచ్చుకునే జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుడు కోరుకునే జీవితాన్ని కలిగి ఉన్నామా? రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందబోతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం.